వెంకటేశ్వర స్వామి పాటలలోని అంతరార్థాలు. ఒక సంక్షిప్త విశ్లేషణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన తెలుగు భక్తి పాటలు కేవలం శ్రావ్యమైన గీతాలు మాత్రమే కాదు, అవి లోతైన ఆధ్యాత్మిక, తాత్విక అర్థాలను కలిగి ఉంటాయి. ఈ పాటలు భగవంతునితో మన అనుబంధాన్ని పెంపొందించడానికి, జీవిత సత్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ 5 ముఖ్యమైన పాటలు, వాటి అంతరార్థాలు క్లుప్తంగా వివరించబడ్డాయి. 1. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. అంతరార్థం: ఈ సుప్రభాతం కేవలం స్వామిని నిద్రలేపడం కాదు, అది విశ్వమంతా మేల్కొనడాన్ని, సకల లోకాలకు శుభాలను ప్రసాదించడాన్ని సూచిస్తుంది. ప్రకృతిలోని ప్రతి అంశం, దేవతలు సైతం స్వామి సేవలో నిమగ్నమే ఉంటారు. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, భక్తి ద్వారా మోక్షం కంటే ఉన్నతమైన స్థితిని పొందే మార్గాన్ని తెలియజేస్తుంది. 2. కొండలలో నెలకొన్న అన్నమాచార్య. అంతరార్థం: ఈ పాటలో అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుడు కుల, మత, ధన భేదం లేకుండా అందరి భక్తిని సమానంగా స్వీకరిస్తాడని తెలియజేశారు. కుమ్మరి కురువరతి నంబి, రాజు తొండమాన్ వంటి భక్తుల కథల ద్వారా భగవంతుని కరుణ అందరికీ అందుబాటులో ఉంటుందని వివరించారు. 7 కొండలు కుండలిని యోగంలోని చక్రాలకు ప్రతీకలని, స్వామి దర్శనం అంతర్గత ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుందని కూడా ఒక అంతరార్థం ఉంది. 3. శ్రీమన్నారాయణ అన్నమాచార్య. అంతరార్థం: ఈ కీర్తనలో శరణు అనే పదం ద్వారా భగవంతునికి సంపూర్ణ శరణాగతిని, ఆత్మ సమర్పణ తెలియజేస్తారు. నారాయణుడు కమలం, పద్మం తో ముడిపడి ఉండటం ఆయన పవిత్రత, సృష్టికి మూలం అని సూచిస్తుంది. ఆయన పరమాత్మ, పరాతపరుడు, పరమాణు రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, ఆయనకు శరణాగతి పొందడమే మోక్షానికి మార్గమని ఈ పాట అంతరార్థం. 4. అదివో అల్లదివో అన్నమాచార్య. అంతరార్థం: అదివో అల్లదివో పాట తిరుమల కొండను కేవలం భౌతిక ప్రదేశంగా కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా వర్ణిస్తుంది. 7 కొండలు కుండలిని యోగంలోని 7 చక్రాలకు, శక్తి కేంద్రాలకు సంకేతం. తిరుమల యాత్ర అనేది కుండలిని శక్తిని జాగృతం చేసి, సహస్రారం, శిరస్సులోని ఉన్నత చక్రం వరకు చేర్చి, అంతర్గత దైవత్వాన్ని అనుభవించే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. 5. గోవిందనామాలు. అంతరార్థం: గోవిందనామాలు భగవంతుని నామస్మరణ శక్తిని తెలియజేస్తాయి. గోవింద అంటే గోవులను రక్షించేవాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడు, వేదాల ద్వారా తెలుసుకోదగనవాడు అని అర్థం. కలియుగంలో మోక్షానికి ఇది సులభమైన మార్గం. 108 నామాలు విశ్వశక్తితో అనుసంధానాన్ని, అంతర్గత ఆధ్యాత్మిక ఐక్యతను సూచిస్తాయి. ఈ నామాలను జపించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది, శాంతి, శ్రేయస్సు, రక్షణ లభిస్తాయి. 6. బ్రహ్మం ఒకటే అన్నమాచార్య. అంతరార్థం: బ్రహ్మం ఒకటే అనేది అద్వైత వేదాంతంలోని ప్రధాన భావనను వివరిస్తుంది, అనగా వాస్తవికత అంతా ఒకటే అని. బ్రహ్మం అనేది ఏకైక, సర్వవ్యాప్తమైన చైతన్యం అని ఇది నొక్కి చెబుతుంది. సృష్టిలోని ప్రతిదీ ఈ సారాంశం యొక్క విస్తరణే అని ఇది సూచిస్తుంది. 7. జో అచ్యుతానంద అన్నమాచార్య. అంతరార్థం: ఈ జోలపాటలో అన్నమాచార్యులు శ్రీకృష్ణుని బాల్యలీలలను, ఆయన అద్భుతమైన గుణాలను వర్ణిస్తారు. నందుని ఇంట్లో గోపికలతో ఆయన చేసే చిలిపి పనులు, గోవర్ధన గరిని ఎత్తడం వంటివి భగవంతుని లీలామయ స్వభావాన్ని, భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తాయి. 8. క్షీరాబ్ది కనకకు అన్నమాచార్య. అంతరార్థం: ఈ పాట శ్రీ మహాలక్ష్మిని, ముఖ్యంగా అలమేలుమంగను కీర్తిస్తుంది. ఆమె క్షీరసాగర కన్యక అని, పద్మంలో నివసించేదని వర్ణిస్తుంది. ఆమె కాళ్ళు, ముఖం, చేతులు, పాదాలు వంటి శారీరక సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆమె సర్వశుభాలకు, సంపదలకు మూలం అని తెలియజేస్తుంది. 9. అలరులు కురియగా అన్నమాచార్య. అంతరార్థం: ఈ కీర్తనలో అన్నమాచార్యులు అలమేలుమంగ నృత్యం చేసే దృశ్యాన్ని వర్ణిస్తారు. పువ్వులు కురుస్తుండగా ఆమె తెర వెనుక నృత్యం చేయడం, ఆమె అందం, అభినయం మరియు భగవంతుని పట్ల ఆమెకున్న ప్రేమను సూచిస్తుంది. ఇది భగవంతునితో జీవాత్మ యొక్క ప్రేమను, అనుబంధాన్ని తెలియజేస్తుంది. 10. వెంకటరమణ తండ్రి సాంప్రదాయక వివిధ. అంతరార్థం: వెంకటరమణ తండ్రి అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తిని, గౌరవాన్ని తెలియజేసే ఒక భక్తిపూర్వక వ్యక్తీకరణ. ఇది స్వామిని తండ్రి గా సంబోధిస్తూ, ఆయన కరుణ, రక్షణ మరియు భక్తుల పట్ల ప్రేమను నొక్కి చెబుతుంది. ఈ పాట స్వామిని శరణు వేడటం ద్వారా శాంతి, ఆశీర్వాదాలు పొందవచ్చని సూచిస్తుంది. ఈ పాటలు కేవలం వినోదం కోసం కాకుండా, భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి, భగవంతునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడతాయి.